ఉన్నాయి, సంథింగ్ ఉన్నాయి. మాకు మాత్రమే లేదు. ఎందుకంటే మేమంటూ కష్టపడి వాళ్ళని ఒక లెవెల్లో పెట్టినాము. మాకే లేకుండా పోయింది. కానీ ఆ లెవెల్లో మేము కూడా ఉండాలని మా డ్రీమ్. ఇక్కడ రాశారు కదా డ్రీమ్స్. మాకు శ్రీనివాస్ సార్ చెప్పిండు మాకు ఈ డ్రీమ్స్ 4 lakhs అని చెప్పేసి సార్ అట్లా సార్ చెప్పిండు కదా. ఆ 4 lakhs చూసినాం. మాకు శ్రీనివాస్ సార్ కూడా మాకు ఆ 4 lakhs చెప్పిండు. మాకు ఆ 4 lakhs నెలకు కావాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాము. మేము ఈ 1 year నుంచి ఫుల్ఫిల్గా చేస్తున్నాము. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎవ్వరు ఏం చెప్పినా కానీ వినకండి. మీ అప్లైనర్స్ మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చిరో వాళ్ళని గట్టిగా పట్టుకోండి. వేరే దారిలో వెళ్ళకండి, వేరే రూట్స్ వెళ్ళకండి. మీకు కనిపించేది ఒకటే గోల్. మీ గోల్ ఏందో ఆ గోల్ని చూసుకోండి. ఆ గోల్ ద్వారా మీకు సక్సెస్ అనేది కంపల్సరీగా అవుతుంది. మా డ్రీమ్స్ కూడా అదే. మేము సక్సెస్ కావాలని మా అప్లైనర్ మాకు సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా అప్లైనర్ శ్రీనివాస్ సార్, స్వప్న మేడం. థ్యాంక్ యూ. నర్సింగ్లో పేరు शमशाबाद एयरपोर्ट लो तेलुगु ओके ना क्या हिंदी दोनों भी कवर करता हूँ क्योंकि शमशाबाद एयरपोर्ट में काम करते हुए ये काम किया मगर अभी जो है ना फुल टाइम यही है वेस्टीज के सिवा दूसरा कुछ काम नहीं है सो ఈ బిజినెస్ ఎందుకు చేయాలి మేడం చెప్పేసింది ఆల్రెడీ మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బతకడానికి బయట మస్తు పనులు ఉన్నాయి చేసుకోవచ్చు నో ప్రాబ్లం 15,000 20,000 30,000 రూపాయలు హ్యాపీగా వస్తాయి 30,000 రావు ఒక 20-25,000 వస్తాయి 20-25 हज़ार रुपए बाहर जॉब से कर लीजिए मगर अगर आपके ड्रीम्स है मुझे बड़ा कार चाहिए एसी चाहिए बड़ा घर चाहिए अगर ऐसा कुछ अगर आपको ड्रीम्स है सिर्फ और सिर्फ वेस्टीज है सो మీరు వెస్టీజ్ లో మీరు ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలన్నా ఒక పెద్ద కార్ కొనుక్కోవాలన్నా ఒక పెద్ద మీ ఇష్టం ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే వెస్టీజే ఉంది ఎంతమంది నమ్ముతున్నారు వెస్టీజ్ లో ఒక 2 సంవత్సరాలు చేస్తే సారీ 5 సంవత్సరాలు చేస్తే సారీ 10 సంవత్సరాలు చేస్తే నా లైఫ్ సెట్ అవుతుంది ఓన్లీ లైఫ్ సెట్ అవుతుంది అంతే 10 సంవత్సరాలు చేస్తే ఈ తప్పు ఎవరు చేయకండి 10 సంవత్సరాలు వెస్టీజ్ చేసే అవసరం లేదు జస్ట్ 2 సంవత్సరాలు చేయండి ఆ తర్వాత వెస్టీజ్ ని ఎంజాయ్ చేయండి అర్థమైందా కష్టపడాల్సిన డేస్ ఎన్ని 2 years ఓన్లీ 2 years సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ రోజు నేను చాలా సీరియస్ విషయం ఎందుకంటే పొద్దున్న నుంచి నా మైండ్ కరెక్ట్ గా లేదు ఎందుకంటే లేవంగానే పొద్దున్న సిఇపి మీటింగ్ విన్న తర్వాత ఒక ఆల్మోస్ట్ 7:30 7:45 వరకు మైండ్ చాలా బాగుంది హ్యాపీగా ఉంది అరే ఈ రోజు నా 2 మీటింగ్స్ అవుతున్నాయి ఒకటి ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఇంకోటి బానూరులో 2 మీటింగ్స్ యాక్చువల్లీ నేను అక్కడికే వెళ్ళాలి సార్ని ఇవాళ స్పెషల్గా చెప్పారు ఇక్కడ కానీ ఆ తర్వాత ఇంత ఓకే అయిపోయిన తర్వాత ఒక కాల్ వచ్చింది నేను చూపిస్తాను అది ఎంత సీరియస్ కాల్ ఇది చూసిన తర్వాత ఇతనికి జరిగింది నాకు జరగదా ఒకసారి ఇది అందరికి కనిపిస్తున్నా చూడండి కనిపిస్తుందా सबको दिख रहा है yes दिख रहा है क्या हुआ है हॉस्पिटल में एक बंदा आईसीयू में है ఒక మనిషి ఐసీయూలో ఉన్నాడు కాకపోతే ఆయన చేసిన గుడ్ ఏంటో తెలుసా ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యి సిల్వర్ డైరెక్టర్ అయిపోయాడు ఈ మనిషి బాగుండాలని నేను కోరుకుంటున్నాను కాకపోతే ఆయన చేసిన ఒక తప్పు ఏంటి అని అంటే మీకు అడిగాను కదా 2 years 5 years 10 years అని చెప్పేసి ఈయన కూడా ఇదే మనిషి అన్నమాట ఇదే కేటగిరీ స్లోగా చేస్తా సార్ అన్నా నీకు దండం పెట్టాలి फास्ट చేస్తా ఓ 50,000 పడదాం 50,000 में जाके गिर जाएंगे उसके बाद में देख लेंगे नहीं చెప్తే ఏ స్లోగా చేద్దాం అన్న ఏ వాడింటలేడు వీడింటలేడు ఎప్పుడు ఇదే మాట 1 year నుంచి సిల్వర్ లోనే ఉన్నాడు అదే కొంచెం స్పీడ్ గా వర్క్ చేసి ఈ రోజు నా లెవెల్లో ఉండాలి యాక్చువల్ అతను ఎందుకంటే ఇద్దరం సేమ్ టైంలో జాయిన్ అయ్యాం సో కాబట్టి అగర్ ఆ పర్సన్ నా లెవెల్లో ఉండి ఈ రోజు నా చెక్ 58,000 సో 58,000 నా చెక్ అన్నప్పుడు నా కింద టీం ఇంత పెద్ద టీం వచ్చినప్పుడు నాకేమైనా ఇబ్బందా నా ఏమైనా అయిపోయినప్పుడు కూడా
మీరందరూ పనులు అనుకుంటూ ఉంటారా? సో లైవ్ డెమో చూపియాలా సార్? ఒక్కసారి మీరు లేవండి సార్. మధుకర్ సార్, సాయి సార్ మీకు తెలుసా? ఎట్లా తెలుసు సార్? విన్నారు కదా? ఈయన ఉండేది నిజామాబాద్ లో, సాయిలు ఉండేది నిజామాబాద్ లో. సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్? బోడబండ. బోడబండ నిజామాబాద్ పర్సన్ బోడబండలో ఒక మొలక వేసిండు. సరే సార్, సాయిలు సార్ రేపు ఉండడు, మీరు పనులు మానేస్తారా? బిజినెస్ చేయడం మానేస్తారా? అయిపోయిందా? రియలైజ్ అయిందా? సో ఇది ఏం చేయాలి అంటే మీరు వెస్టీజ్ లో చేయాల్సింది 2 years, కానీ 2 years కూడా స్పీడ్ గా వర్క్ చేయాలి. ఎంత స్పీడ్ గా వర్క్ చేయాలి అని అంటే ఆల్మోస్ట్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ చిన్నగా కనిపించాలి. అన్ని ప్రాబ్लम्स चिन्ह कनिपियाला. सिर्फ और सिर्फ वेस्टीज आपको दिखना है, बाकी कुछ भी नहीं दिखना है, क्योंकि अपन सब इंसान है. ऐसा नो? कल के दिन 0 पे रह के इस तरीके से जाके अगर बेड पे गिर गए, कोई देख सकता है आपको? 1 महीना देखेंगे, 2-4 लाख 5 लाख रुपए खर्चा करेंगे, उसके बाद में लेके आके घर पे फेंक देंगे. और कितना करना, बहुत ज्यादा खर्चा हो गया. ऐसा होता है कि नहीं? अगर हर महीना आपके अकाउंट में 1-1 लाख रुपए अगर आ रहा है, सोचिए उस घर वाले आपको कभी आपको निकाल के बाहर फेंक सकते? नहीं कर कभी भी नहीं, क्योंकि हर महीना 1 लाख रुपए आया. सोचिए आप सुबह मैंने एक सोच लिया अपने दिमाग में, उनका स्लो, मैं क्यों स्लो हुआ हूँ, उसके नीचे मैं क्यों काम नहीं करा, ये मैंने सोच लिया. उसके बाद में इमीडिएट उसको फोन, वो बच्चे को फोन किया, मधुकर क्या कर रहा है, फास्ट करना है. और उनके नीचे और एक कॉल, मैडम मौलिका एम చేస్తున్నావు, फास्ट గా చేయాలి వర్క్. శ్రీనివాస్ సార్ ఏం చేస్తున్నారు, వర్క్ చేయాలి. ये पूरे उनके नीचे है. अगर कल के दिन उनके नीचे अगर बड़ा टीम हो गया तो आज उनका चेक है 8-10 हजार, कल हो सकता है 20,000, 30,000, 40,000, 50,000. उनके बिना भी मैं जा सकता हूँ, लेके जा सकता हूँ. ये सिर्फ और सिर्फ विनिंग टीम के साथ है और नेटवर्क मार्केटिंग वेस्टीज के साथ है. బయట మార్కెట్ లో మీకు ఏమైతే ఎవరికి అవసరమే లేదు, అవునా? ఆయన ఎక్కడో ఉంటాడు, నా మాట కూడా లేదు. तो वो बंदे के लिए मैं क्यों काम करना है? నా మాట కూడా లేదు మనిషి, మరి ఆ మనిషి గురించి నేను ఎందుకు పని చేయాలి? కానీ మానవత్వం ఉన్నది, అది నాకు విన్నింగ్ టీం నేర్పింది. ఆయన నా మాట వినకున్నా పర్వాలేదు, ఆయన స్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలి అని చెప్పేసి. సో కాబట్టి నేనేమంటాను అంటే జస్ట్ 2 years आपको कुछ भी बाहर का कुछ दिखना ही नहीं है, सिर्फ और वेस्टीज दिखना है. 2 साल के बाद में आपको जो भी लेवल चाहिए लेवल हासिल कीजिए, या यूसीडी, डीसीडी, डीयूसीडी जो भी है आप सीखिएगा किस तरीके से बनना है. 10th क्लास एग्जाम రాయాలి అంటే उससे पहले फर्स्ट सेकंड थर्ड पूरा जाना पड़ता है. నేను డైరెక్ట్ 10th రాస్తా అంటే ఫెయిల్ అయిపోతాను. సో అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, ప్రతి మీటింగ్ మిస్ చేయొద్దు. అన్నిటికంటే మెయిన్ థింగ్ आपके जो भी अप्लाइनर है, आपका जो भी अप्लाइनर है उनको इतना टाइट पकड़ लो. अगर आपको अप्लाइनर, अगर शिशु भी आ गया, टॉयलेट भी आ गया, अप्लाइनर को पूछना पड़ेगा इस 2 साल में. एक बार पूछिए, सर मैं टॉयलेट जा सकता हूँ क्या, सर मैं सुसु जा सकता हूँ क्या, सर मैं खाना खा सकता हूँ क्या? एक बार पूछिए. अरे नहीं सर आप कर सकते, यस. दूसरी बार पूछने की जरूरत नहीं. ये एजुकेशन सिस्टम है. మీరు నేర్చుకోండి, అప్లైనర్ ని గట్టిగా పట్టుకోండి. అప్లైనర్ ఏం చెప్తే అదే చేయండి, బాయిలో దుక్కుమంటే దుక్కేయండి, ఏ ఫరక్ పడదు. ఎందుకంటే ఆడ గిన్నె ఉంటాయి లీవ్స్ మునగరు, ఎందుకంటే ఆల్రెడీ అప్లైనర్ దుంకింది కదా, ఆయన దుంకింది కాబట్టి మిమ్మల్ని దుంకు పట్టుకోడు. నేను దుంక సార్